సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్యాబినెట్లో మంత్రులందరం కూడా చర్చించి గతంలో ఉన్న పీడిఎస్ రైస్ పంపిణీ వ్యవస్థ ఏదైతే ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 29,000 షాపుల్లో ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలకి అందుబాటులో ఉండి సరుకులు సరఫరా చేసే వ్యవస్థని కుట్రపూరితంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రానికి అపార నష్టం కలిగిస్తూ వినియోగదారులు కూడా కనివిని అనిగిన రీతిలో ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారు. ఈ 9,260 MDU వ్యాన్లు ఏర్పాటు చేయడానికి కోసం 1,860 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ట్రయల్ ప్రాజెక్టుగా ఇంటింటికి మేము డోర్ డెలివరీ చేస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పినవారు ఆ ట్రయల్ ప్రాజెక్ట్ కోసం, పైలట్ ప్రాజెక్ట్ కోసం మరొక 200 కోట్ల రూపాయలు వెచ్చించారు. చివరికి అంతిమంగా వినియోగదారుడికి చెప్పుకోలేని సమస్యలు, ఇంటింటికి ఎక్కడ కూడా డోర్ డెలివరీ జరగలేదు. ప్రతి వీధికి వచ్చి అది కూడా ఆ ఆపరేటర్కి ఏ విధంగా అనుకూలంగా ఉందో ఆ సమయానికే వచ్చి ఉన్నంతసేపు ఉండి వెళ్ళిపోయే పరిస్థితి ప్రతి ఒక్కరం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మనకి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఈ సమస్యలపైన వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతూ మన దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత IVRS సర్వే టేకప్ చేసినప్పుడు ప్రతి నెల సుమారు 30% లబ్ధిదారులు మాకు రేషన్ అందలేదనే విషయం ప్రతి నెల మాకు వివరాలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ నుంచి మేము అసలు రైస్ స్మగ్లింగ్ ఏ విధంగా జరుగుతోంది, రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేసి పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ డైవర్షన్ అనే కోణం నుంచి చూసినప్పుడు మాకు అర్థమైంది ఈ వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించింది ఈ వ్యాన్ల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత. అంటే జవాబుదారితనం లేదు, ఒక స్పష్టత లేదు, సరుకులు తీసుకునేటి ఎవరెటు వెళ్ళిపోతున్నారో ఎవరికి తెలియని పరిస్థితి. అకౌంటబిలిటీ అనేది గతంలో ఫేర్ ప్రైస్ షాప్స్లో చాలా స్పష్టంగా ఉండేది. డైవర్షన్ జరిగినప్పుడు డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాలంటే ఫేర్ ప్రైస్ షాప్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా డిసిప్లిన్ యాక్షన్ తీసుకుని స్థానికంగా ఉన్న ఒక రెవెన్యూ సిబ్బందికి ఆ బాధ్యతలు అప్పచెప్పేవాళ్ళం. ఇప్పుడు ఈ వ్యాన్ ఆపరేటర్లు వచ్చిన తర్వాత దాదాపు 288 కేసులు బుక్ చేశాం. వందల సంఖ్యలో క్రిమినల్ కేసెస్ ఉన్నాయి వీళ్ళపైన. వీరిని నియంత్రించే పరిస్థితి లేదు. పూర్తిగా వీళ్ళు ఆ సిండికేట్లో భాగస్వాములై రైస్ స్మగ్లింగ్ అనేది చాలా భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆ వ్యవస్థకి పూర్తి స్థాయిలో గతంలో ఏర్పాటు చేయడమే కాదు, ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి రైస్ డైవర్షన్ అనేది చాలా లోతుగా వెళ్ళిపోయిన ప్రక్రియ. ఈ 29,000 ఫేర్ ప్రైస్ షాప్స్కి బదులు 9,260 MDU వ్యాన్లు ఏర్పాటు చేస్తే చాలా ప్రాంతాల్లో అసలు మేము ఈ రోజుకి కూడా అందించలేకపోతున్నాం. ఆశ్చర్యం ఏంటంటే 3వ రోజు కల్లా 93% రేషన్ మేము సప్లై చేసామని చెప్పి రిపోర్ట్లు పంపిస్తారు. సాధ్యం కాని పని. కానీ కేవలం డైవర్షన్ కోసం ఉపయోగించుకుంటూ దొంగ లెక్కలు చూపించి వీళ్ళు చేసిన అరాచకం మామూలు విషయం కాదు. దీనికి గతంలో 90% కార్పొరేషన్ల ద్వారా 10% లబ్ధిదారుల తరఫున ఆ రోజున ఐడెంటిఫై చేసి 10% బెనిఫిషరీ కడితే ఈ వ్యాన్ నిర్వహణ వాళ్ళకి అప్పచెప్పి దాదాపు నెలకి 27,000 రూపాయలు కార్పొరేషన్ నుంచి మేము వీళ్ళకి చెల్లిస్తూ వస్తున్నాం. ఈ వేకెన్సీస్ కూడా సుమారు 570 వ్యాన్లు ఈ రోజుకి కూడా మాకు దాని గురించి పూర్తి సమాచారం లేదు.
ఎవరైతే పాపం ఎదురు చూస్తున్నారో రేషన్ వాళ్ళకి ఆ సమయానికి అందదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలామంది పాపం పనులకు వెళ్ళే వాళ్ళు కూడా పనులు మానేసుకుని ఫలానా రోజు వ్యాన్ వస్తుందని వాళ్ళు ఎదురు చూసుకుంటూ ఇబ్బంది పడే పరిస్థితులు చాలా క్లియర్గా అనేక సందర్భాల్లో మా దృష్టికి వచ్చినాయి. అంటే 3 ఫేర్ ప్రైస్ షాపులకి అనుగుణంగా ఒక వ్యాన్ని ఏర్పాటు చేశారు. తద్వారా డైవర్షన్ చాలా భారీ ఎత్తున జరిగింది. ఇది అనేక కోణాల నుంచి మేము దర్యాప్తు చేసి మాకు వచ్చిన రిపోర్ట్స్ మేరకు అదేవిధంగా ఈరోజున్న ఆర్థిక వ్యవస్థ అంటే ఇంకా మేము ఇంకొక 385 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది వీళ్ళ కాలం మొత్తం పూర్తి చేసుకుంటే. అయినా ఏమీ ఉపయోగం లేదు. వినియోగదారులకు ఏ విధమైన అడిషనల్ సర్వీస్ ఇవ్వలేకపోతున్నాం. ఫేర్ ప్రైస్ షాప్ అయితే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ఓపెన్ ఉండి వినియోగదారుడు ఎప్పుడైనా వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఆ 2-3 రోజులు వెళ్ళలేకపోయినా ఖచ్చితంగా 15 రోజుల లోపే వెళ్ళగలిగేవాళ్ళు. అసలు ఎంత దురుద్దేశంతో ఈ స్కీమ్ని ప్లాన్ చేశారంటే ఎక్కడైనా మనం చూసాం ఒక వ్యాన్ కొని కేవలం 15 రోజులకే దాన్ని వినియోగించేటట్టు డిజైన్ చేశారు. నెలలో 15 రోజులు ఖాళీగా ఉండేటట్టు. ఖాళీగా ఉన్నా సరే ఆ డ్రైవర్కి ఆ ఖర్చులకి కార్పొరేషన్ నుంచి భరించేటట్టు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే ప్రజలు ఏ విధంగా ఒక మంచి పరిపాలన కోసం ఎదురు చూస్తారో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా వాళ్ళ స్వార్థం కోసం స్వలాభం కోసం తీసుకున్న నిర్ణయం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు క్యాబినెట్లో మేము తీసుకున్న డెసిషన్ జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైసు లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్లో కూడా మేము కొత్త యాప్ డిజైన్ చేసాం. రేషన్ చాలా పక్కాగా మేము మానిటర్ చేసుకునే విధంగా నెక్స్ట్ ఫేజ్లో మేము ప్రతి షాప్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీసెస్ని మేము పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రాథమిక అనుమతులు వచ్చినాయి మాకు. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ని చిన్న చిన్న కిరాణా షాపులుగా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే విధంగా గిరిజన ప్రోడక్ట్స్ కానివ్వండి కేంద్ర ప్రభుత్వం అందించే ఈ భారత్ ప్రోడక్ట్స్ని ఈ షాపుల ద్వారా మేము వినియోగదారులకి తక్కువ రేటుకు తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈ 9,260 వ్యాన్లు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో బెనిఫిషరీస్ వాళ్ళందరికీ కూడా ఈ యాసెట్ని అంటే ఈ వ్యాన్ని ఉచితంగానే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ కాకూడదు. వాళ్ళు ఈ వ్యాన్స్ని ఉపయోగించుకుని వాళ్ళు కూడా గూడ్స్ డెలివరీయో లేకపోతే ఇంకో దానికో ఈ వ్యాన్ని ఉపయోగించుకునే విధంగా ఆ బెనిఫిషరీస్కే ఈ 5 కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్, అదేవిధంగా మైనారిటీ ముస్లిం అండ్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఈ యాసెట్స్ మేము ట్రాన్స్ఫర్ ఆటోమేటిక్గా జరిగిపోయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ బెనిఫిషరీస్కి ఎవరైతే 10% కట్టారో ఇనీషియల్గా వాళ్ళందరికీ కూడా ఈ వ్యాన్లు మళ్ళీ తిరిగి ఇచ్చేటట్టు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నిర్ణయం తీసుకుని ఇంతటితో ఈ పీడిఎస్ రైస్ ఉక్కుపాదంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మనం ముందు తీసుకెళ్తున్న తరుణంలో ఈ పర్టికులర్ నిర్ణయం ఖచ్చితంగా దానికి దోహదపడుతుందని మేము భావిస్తున్నాం. కొంతవరకు మేము దీని ద్వారా ఈ రైస్ డైవర్షన్ ఖచ్చితంగా ఆగుతుందనే ఒక నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొచ్చాం. దీంతోపాటు దీపం 2 పథకం గురించి ఇంకొక నిర్ణయం తీసుకున్నాం ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దీని గురించి చాలా లోతుగా చర్చించారు. ఈరోజు క్యాబినెట్లో కూడా మంత్రులందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే ఈ 2వ ఫేజ్లో దీపం ఆల్రెడీ మేము 70 లక్షలు మంది బుకింగ్ చేసుకున్నారు. మొదటి దశలో 99,70,000 మంది దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ పథకం లబ్ధి పొందారు. ఫేజ్ 2లో ఎప్పుడైతే ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉందో ఫేజ్ 2లో ఆల్రెడీ ఇప్పటికే 70 లక్షల మంది బుకింగ్స్ చేసుకున్నారు. సో ఫేజ్ 2 అయిపోయిన తర్వాత ఫేజ్ 3లో వారికి ముందుగానే డబ్బులు వాళ్ళ ఖాతాలోకి వేసేటట్టు డైరెక్ట్గా
ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ లాజిస్టిక్ ఇష్యూస్ లేకపోతే ఈ ట్రాన్సాక్షన్లో వస్తున్న కొన్ని ఇష్యూస్ వలన చాలామంది ఆందోళన చెందుతూ మా అకౌంట్లో ఇంకా డబ్బులు పడలేదనే విషయం చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉన్నారు. కాబట్టి వాటిని అధిగమించే విధంగా ఈరోజు ఒక ఆలోచనకు వచ్చి డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఆ గ్యాస్ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ ఏదైతే ఉందో ముందుగానే 3వ ఫేజు మొదలవకన్నా ముందుగానే వాళ్ళ ఖాతాలో పడే విధంగా ఈరోజు క్యాబినెట్లో ఈ 2 నిర్ణయాలు ప్రధానమైన నిర్ణయాలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సంక్షేమంతో పాటు ఒక ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ నిర్ణయాలు తీసుకుంది. గతంలో దంపతులకి వాళ్ళ కార్డు వాళ్ళు కోరుకుంటారు కాబట్టి ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీరు కార్డు తీసుకోవచ్చు సపరేట్గా అనేది మేము ప్రకటించాం. అయితే ఆధారం ఉండాలి కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇనిషియల్గా అడిగారు. కానీ ఎప్పుడైతే మా దృష్టికి వచ్చిందో కొన్ని చోట్ల ఇబ్బంది పెడుతున్నారని ఇమ్మీడియట్గా అది నాన్ కంపల్సరీగా మేము నమోదు చేసాం. సో రిజిస్ట్రేషన్ అప్పుడే ఎవరైనా సరే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్ల ఏంటంటే ఫోటోనో లేకపోతే మీ దగ్గర పెళ్లి కార్డు ఉందా మీరు అదొక ప్రూఫ్ చూపించండి అని అడుగుతున్నారు. కానీ అది ఎప్పుడు వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది వచ్చినప్పుడు మాత్రమే చేస్తారు. కానీ ఆన్లైన్లో మాత్రం వీ హ్యావ్ మేడ్ ఇట్ నాన్ కంపల్సరీ అండ్ వీ హ్యావ్ ఎనేబుల్డ్ ఇట్. సిమిలర్గా కొన్ని ఫెసిలిటేట్ చేయడానికి కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అనుసంధానం చేయాల్సిన అవసరం ఇంకా కొంచెం ఉంది. బహుశా ఇంకో నెక్స్ట్ 48 అవర్స్లో ప్రాసెస్ అంతా ఇంకా చాలా స్మూత్గా వెళ్తుంది. వచ్చినాయి, మా దృష్టికి కూడా వచ్చినాయి. డెఫినెట్గా వచ్చినాయి. ఎందుకంటే ఒకేసారి ఒత్తిడి ఎక్కువ ఉంది, కొంచెం సమయం పడుతోంది. సర్వర్ కూడా చాలా సందర్భాల్లో టెక్నికల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని మా కమిషనర్ గారు చూసుకుంటున్నారు. ఐఎమ్ పాజిటివ్ ఇన్ ద నెక్స్ట్ 24 to 48 అవర్స్ దీన్ని ఒక కొలిక్కి తీసుకురాగలుగుతాం. ఇబ్బంది కలగకుండా మేము చేస్తాం. టైం ఇస్తాం. ఇట్స్ ఆల్రెడీ ఎప్పుడు కూడా గతంలో వినండి ఒక్క నిమిషం. ఏం లేదండి. ఇప్పుడు మేము కొత్త కార్డ్స్ ప్రింటింగ్ చేసి ఇష్యూ చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తాం. అందులో ఏం లేదు. చేర్పులు మార్పులు అనేది సహజం. ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ఎక్సర్సైజ్. అట్లా లేదండి. అట్లా అంటే లేదు. మాకు ఫీడ్బ్యాక్ రెగ్యులర్గా వస్తుంది. మాకు 1967కి కానివ్వండి, లేకపోతే మా ఫోన్స్కి కానివ్వండి, మా మెయిల్స్ కానివ్వండి, ప్రతిరోజు మాకు మెసేజెస్ వస్తున్నాయి. వీఆర్ ట్రైన్ టు అడ్రస్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. ఐ విల్ గివ్ యూ అనదర్ క్లారిఫికేషన్ విత్ ఇన్ 48 అవర్స్. తప్పకుండా మీకు సిస్టమ్ స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అది అవ్వగానే ఇంకా మీకు స్ట్రీమ్లైన్ చేస్తాం. డిలీషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ యూనిట్ ఒక అంశం అండి. కొంతమంది ఏమో వాలంటరీ సరెండర్ చేద్దాం అనుకుంటున్నారు కార్డు. కొంతమంది మైగ్రేషన్ వలన డిలీషన్ అనేది ఒక ఇష్యూ అండి. ఈ మూడింటిని మేము మీకు వివరణ మీకు ఇస్తాం. మేము ఎనేబుల్ చేసాం, అది చెప్తాం మీకు వివరాలు. ఫస్ట్ డే నుంచే ఒంటరి మహిళకి ప్రత్యేకంగా మేము సింగిల్ మెంబర్ కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం. అదేవిధంగా ఎవరైనా ఆశ్రమాల్లో ఉంటున్నా లేదా ఇతర ప్రాంతాల్లో ఒంటరిగా ఉంటున్నా కూడా పాపం వాళ్ళకి అంటే లీగల్ ఇష్యూస్ ఉన్నా కూడా డివోర్స్ విషయంలో ఆ విషయంలో కూడా 7 years దాటితే ఖచ్చితంగా మనం వారికి సపరేట్ కార్డు ఇచ్చేటట్టు మేము వెసులుబాటు కల్పించాం. ఇంకా కొంతమందికి అవగాహన లేక క్షేత్రస్థాయిలో ఇబ్బంది అవుతుంది. రేపు ఉదయం వీడియో కాల్ పెట్టారు, మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ పెట్టాం. ప్రతి గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బందికి మేము ఎనేబుల్ చేస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. అంటే బేసికల్గా రైస్ కార్డ్ అనేది రిక్వైర్స్ డాక్యుమెంటేషన్. ఎందుకంటే ఇదే కదా ఈరోజు వాడే ఐడి కార్డు కదండి. సో ప్రతిదానికి ఒక అనుసంధానం చేసుకోవడానికి ఒక అనుబంధం డాక్యుమెంట్ లేకుండా ఏ విధంగా చేయగలుగుతారు. అయినా ఇప్పుడు మేమేం చేసామంటే సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు వెరిఫికేషన్ చేస్తే సరిపోతుంది అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. సో వీఆర్ నాట్ ఇన్సిస్టింగ్ ఆన్ ఫిజికల్ డాక్యుమెంట్స్. కానీ మీ ఇంటికి వచ్చి చెక్ చేసినప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారా లేదా, లేకపోతే మీరు కొత్తగా పెళ్ళైందా లేదా, ఈ వివరాలు ఖచ్చితంగా తెలుస్తాయి. కాబట్టి వాళ్ళని నమోదు చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇచ్చేస్తున్నాం కదా సొంతంగా.
ఈ యాసెట్ని ఈ వ్యాన్ని యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చేస్తున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళే దాన్ని వాడుకోవచ్చు, వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకున్నా గుడ్ సర్వీసెస్ గాను ఇంకేదైనా దే కెన్ డెఫినెట్లీ యూస్. అంటే మేము ప్రైస్ ఇంటర్వెన్షన్ మాత్రం చేస్తామండి. ధరలు బాగా పెరిగిపోయినప్పుడు ఖచ్చితంగా ఒక బాధ్యత తీసుకుని తక్కువ రేట్కి వినియోగదారులకి అందిస్తాం. కందిపప్పు కూడా ఆ విషయంలో ఆ రోజు ఎందుకంటే 175, 180 రూపాయలకి చేరినప్పుడు మేము కేవలం వాళ్ళకి 76 రూపాయలకే ఇచ్చే విధంగా ఆ రోజున సరఫరా చేసాం. ఈ రోజున స్థిరపడిన ధరలు కాబట్టి ఇంటర్వెన్షన్ వచ్చినప్పుడు తప్పకుండా మేము ఇంటర్వెన్షన్ చేస్తాం. కాదండి, కాదు అంటే ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు ఈ 11 నెలల్లో దాదాపు 70,000 మెట్రిక్ టన్నులు మేము రైస్ సీజ్ చేసాం. 70,000 మెట్రిక్ టన్స్. సో డైవర్షన్ ఆఫ్ రైస్ జరుగుతుందనేది ప్రాథమికంగా నిర్ధారించుకున్నాం. క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు కూడా మాకు సమాచారం, మేము ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు మాకు దొరికింది అది. సో ముఖ్యమంత్రి గారికి ఆఫీస్ నుంచి చేసే ఈ IVRS సర్వే ద్వారా కూడా దాదాపు 30% మంది మాకు రైస్ అందలేదు అనే విషయం వాళ్ళు ప్రతి నెల మాకు వస్తున్న సర్వేలో వస్తున్న రిపోర్ట్. సో దాన్ని కూడా బేస్ చేసుకుని ది లాట్ ఆఫ్ పిల్ఫరేజ్ ఇస్ హ్యాపెనింగ్, రైస్ డైవర్షన్ జరుగుతుందనే నిర్ధారణకు వచ్చాం.